హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 20 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏ టిప్ అయితే నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. పెరుగు పొల్లగా లేకుండా పెరుగు ఒక 1 అవర్లోనే గడ్డలాగా తోడుకోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగా గోరువెచ్చని పాలల్లో ఒక 2 పచ్చిమిర్చి తొడుములు అందులో వేసేసుకుంటే ఏదైనా ఒక బరువు లాంటిది మూత పెట్టేసుకుంటే 1 అవర్లోనే చక్కగా తోడుకుంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, చాకులు కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది కదండి. మనం కూరగాయలు కట్ చేయాలన్నా చాలా విసుకొచ్చేస్తూ ఉంటుంది. ఇలా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు పింగాణి కప్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఆ కప్ ఒకటి తీసుకొని ఇలాగ బ్యాక్ సైడ్ తిప్పేసి చాకుని ఇలాగ రబ్ చేసి 3-4 టైమ్స్ ఇలా అనుకుంటే చాలండి, చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే తెలుసుకుందాం. మునక్కాయలు మనం ఇలాగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక్కోసారి పాడైపోతూ ఉంటాయి. అది మనం ఎక్కువగా ఖర్చు పెట్టుకొని తెచ్చుకున్నప్పుడు పాడైపోతే చాలా బాధపడుతూ ఉంటాము. అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా మునక్కాడలను అయితే ఇలా కట్ చేసుకుని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆరిపెట్టేసుకోవాలి. తేమ లేకుండా ఇలాగ ఆరిపెట్టుకున్న తర్వాత మనం ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాము ఆ బాక్స్ అయితే తీసుకుని అడుగున ఇలాగ టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ములక్కాయ ముక్కలన్నింటికి కూడా ఆయిల్ ఉంటుంది కదండి, మనం కూరల్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఇలా ములక్కాయ ముక్కలకు మొత్తానికి కూడా పట్టించేసి ఇలాగ మనం స్టోర్ చేసుకునే బాక్స్లో ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా అలానే ఉంటాయండి. మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతుంది, నిజంగా చెప్తున్నానండి. పాడవటం కానీ కుళ్ళిపోవటం కానీ జరగదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, నిమ్మకాయల్ని ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఇలా బయట పెట్టేస్తే కుళ్ళిపోతాయి కాబట్టి ఇదే ప్రాసెస్లో చక్కగా వీటిని కూడా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, టమాటాలను కూడా ఇలా చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. మనం టమాటాలను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఇలా ఆరిపెట్టేసుకొని ఇలా పేపర్ అయితే రోల్ చేసేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చాలా రోజుల వరకు పాడవకుండా కూలిపోకుండా ఉంటాయండి. ఇలా నేను ఈ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని 10 days అవుతుంది కండి, ఎక్కడ కూడా కాయ అనేది డ్యామేజ్ లేదు. ఇలా తేమ అయితే న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కుళ్ళిపోకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇలా కర్పూరం బిళ్ళల్ని ఒక 3 తీసుకుని ఇందులో వేసేసుకున్నాం అనుకోండి, మన రూమ్స్లో ఎక్కడైనా దోమలు ఉన్నప్పుడు ఇలా దోమల దగ్గర ఇలా పెట్టేసాం అనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ దోమలు రాకుండా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ నెంబర్ 7, వాచ్ మనం ఇలా చేతికి పెట్టుకునేటప్పుడు ఒక్కోసారి జారిపోతూ ఉంటుంది కదండి. ఇలా జారిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా గ్రిప్పింగ్ కొరకు ఇలాగా ఒక క్లిప్ తీసుకుని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా జారిపోకుండా ఉంటుంది, మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. సో మీకు కూడా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగ ఆనియన్స్ ట్రైలో మనం న్యూస్ పేపర్ని రోల్ చేసుకుని అక్కడొకటి పెట్టేసాం అనుకోండి, న్యూస్ పేపర్ తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, గ్రైండర్ త్వరగా రిపేర్ రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా మనం గ్రైండర్ని అయితే పిండిలు పట్టుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసుకుని ఒక చోట పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఈ రాళ్ళు మనం గాజు పెట్టేంత సైజ్ అన్నా ఇలా ఉంచుకోవాలండి. ఈ గ్యాప్ అనేది
లేకపోతే పైన అడ్జస్ట్ చేసుకునే బటన్ అయితే ఉంటుంది కదండి, దాన్ని కొంచెం లూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గాజు పెట్టేంత గ్యాప్ అన్నా ఉండాలండి, లేదంటే రాయి దానికి అతుక్కొని గ్రైండర్ త్వరగా రిపేరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. కొంచెం గ్యాప్ ఉంచుకొని ఇలా పెట్టుకుంటే గ్రైండర్ త్వరగా రిపేరింగ్ అనేది రాదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బల్లులు బొద్దింకలతో చాలా విసుగుపోతూ ఉంటాం కదండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నైట్ మనం గిన్నెలు కడగకుండా ఒకసారి బద్దకించేసి ఇలా సింక్లో పెట్టేస్తూ ఉంటాం కదండి, వీటి స్మెల్కి బొద్దింకలు ఎక్కువగా కిచెన్ సింక్లోకి ఎక్కువగా గ్యాస్ స్టవ్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇలా ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా గ్యాస్ స్టవ్ పైన సింక్లో ఇలా పెట్టేసామనుకోండి, చక్కగా మనకి బొద్దింకలు కానీ బల్లులు కానీ వీటికి ఘాటుకి రాకుండా ఉంటాయి. ఇంకొక టిప్ కూడా షేర్ చేస్తున్నానండి, ఇలాగా కర్పూరం బిళ్ళలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఇలా ఆ బిళ్ళల్ని అక్కడొకటి ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర కిచెన్ సింక్లో విండోస్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బొద్దింకలు బల్లులు రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కాటన్ అయితే ఉంటుంది కదండి, కాటన్ తీసుకొని కొంచెం డెటాల్ అయితే ఒక 6 మూత అయితే సరిపోతుంది. ఇలా ఒక 6 మూత డెటాల్ అయితే ఇలా కాటన్ అంతా కూడా తడిపేసేసుకొని ఇలాగ మనకి కిచెన్లోకి ఎక్కువగా బొద్దింకులు బల్లు తిరుగుతూ ఉంటాయి కదండి, అక్కడ ఏ ప్లేసుల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలాగ ఈ కాటన్ పెట్టేసాం అనుకోండి, వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా దూరంగా పారిపోతాయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఈ ప్రాసెస్ని మనం బల్లులు బొద్దింకలు పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఇలాగ మనకి డోర్లు వేసేటప్పుడు తీసేటప్పుడు ఒక్కొక్కసారి సౌండ్ వచ్చేస్తూ ఉంటాయి కదండి, బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇలా డిస్టర్బెన్స్గా లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, సౌండ్ రాకుండా ఉంటుంది. ఇలా బోల్ట్లు అయితే ఉంటాయి కదండి, డోరు అంటే నట్లు దగ్గర కొంచెం అయితే కొబ్బరి నూనె అంటే కోకోనట్ ఆయిల్ని ఇలా వేసామనుకోండి, మనకి డోరు వేసేటప్పుడు తీసేటప్పుడు సౌండ్ లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందండి. లేకపోతే ఇంకొక టిప్ కూడా షేర్ చేస్తున్నానండి, వ్యాజ్లైన్ ఉంటుంది కదా, వ్యాజ్లైన్ కూడా అప్లై చేసామనుకోండి సౌండ్ లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, తీగల మీద బట్టలు ఆరేసేటప్పుడు ఒక్కోసారి బట్టర్ క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. పెన్ని క్యాప్స్ మనం ఎందుకు పనికిరామని పడేస్తూ ఉంటాం కదండి, ఇలా యూజ్ చేసుకోవచ్చు. మనం బట్టలు ఆరేసినప్పుడు బట్టర్ క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఇలా పెన్ని క్యాప్స్ని ఉపయోగించుకోవచ్చు, చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 14, బాగా పండిన అరటిపండుని తీసుకుని ఇలా సగం అయితే ఏదైనా ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలండి, చాలా బాగా వర్క్ అవుతుంది ఇది. ఇలా అరటిపండుని అయితే సగం తీసుకున్నాం కదండి, ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ పసుపు తీసుకోవాలి. ఇలాగ పసుపు అయితే దానిలో వేసేసుకొని కాచి చల్లార్చిన పాలను అయితే తీసుకోవాలండి, ఆ పాలను కొంచెం కొంచెంగా పోసుకుంటూ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా బాగా వర్క్ అవుతుందండి. మన స్కిన్ పైన ఈ పేస్ట్ని ఒక 1 అవర్ పాటు అప్లై చేసేసి 1 అవర్ తర్వాత వాటర్తో క్లీన్ చేస్తే స్కిన్ చక్కగా మెరిసిపోతుంది, మంచి బ్రైట్నెస్ అనేది వస్తుందండి, గ్లోయింగ్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ బాగా పండిన అరటిపండుని అయితే తీసుకోవాలండి, ఇలాగ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని మన ఫేస్ పైన కూడా అప్లై చేసామనుకోండి, మొటిమలు కానీ మచ్చలు కానీ పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి. ఇలాగ మనం రోజు కూడా ఇలాగ క్రమేణా రాస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా తగ్గిపోతాయి. మన స్కిన్ పైన ఎక్కడైనా బ్లాక్ కలర్లో మచ్చలు కానీ అలానే మన ఫేస్ పైన మొటిమలు కానీ మచ్చలు కానీ ఉన్నాయనుకోండి, పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. నిజంగా చెప్తున్నాండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ట్రై చేసి చూడండి. మనం ఎన్నెన్నో ఆయింట్మెంట్స్ అని మెడిసిన్స్ అని వాడుతూ ఉంటాం, కానీ ఇలా వాడి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ పేస్ట్ చాలా బాగా అంత బాగా వర్క్ అవుతుందండి. ఇలా ట్రై చేసి చూడండి. మన ఫేస్ కూడా మంచి స్కిన్ పైన మంచి గ్లోయింగ్ ఉంటుంది, బ్రైట్నెస్గా కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 15, నెయిల్ పాలిష్లు పాడవకుండా గడ్డ కట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని అవసరాన్ని తీసుకొని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, గడ్డ కట్టకుండా పాడవకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 16, ఫేస్ పౌడర్ అయితే ఉంటుంది కదండి, ఏ ఫేస్ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఫేస్ పౌడరు అలానే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా ఒక 1 టీ స్పూన్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం కూడా ఈ 3 చక్కగా పౌడర్ లాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పౌడర్ని మనకి ఇల్లు అయితే ఊడ్చుకుంటూ ఉంటాం కదండి, చీపుర్లు అయితే ఉంటూ ఉంటాయి, అవి
మనం 1 వీక్‌కి గాని 1 మంత్‌కోసారి ఇలాగ ఈ పౌడర్‌ని చల్లామనుకోండి, వీటిపైన మనకు తెలియని డస్ట్ కానీ, క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ ఏర్పడుతూ ఉంటాయండి. ఇలాగ ఈ పౌడర్‌ని మనం 1 వీక్ కానీ 1 మంత్‌కి కానీ ఇలా వేసుకొని క్లీన్ చేసుకున్నామనుకోండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి. ఒక్కొక్కళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లలు వాళ్ళకి తెలియకుండానే చీపురు పట్టేసుకుంటూ ఉంటారు కదండీ! దీనిపైన మనకు తెలియని బ్యాక్టీరియా, అలానే క్రిములు కానీ ఏర్పడుతూ ఉంటాయి. అలా ఏర్పడకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ పౌడర్‌ని చీపురు పైన చల్లామనుకోండి, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. కుక్కర్ వాచర్లు మనం క్లీన్ చేసుకుని అలానే పెట్టేస్తూ ఉంటాము. బయట పెట్టేస్తే అవి పాడైపోతాయండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని అవసరాన్ని తీసుకుని తర్వాత మనం చక్కగా వాడుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, ఆనియన్స్ కట్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ముఖ్యంగా బ్యాచిలర్స్కి అయితే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళకి కట్ చేయటం రాక చేతి మీదకి వచ్చేస్తుంది ఏమోనని చాకు భయంగా ఉంటుంది కదండి. ఇలా 4 స్పూన్ పెట్టుకొని ఇలాగ ఆనియన్స్ అయితే చక్కగా కట్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా చక్కగా విసుగు లేకుండా కట్ చేసుకోవచ్చు అండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. ఇలా ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా ఇసుగు లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా ఆనియన్స్ని మనం కట్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మనం బిర్యానీ చేసుకునేటప్పుడు బిర్యానీలోకి సన్నగా ఇలాగా మనకి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఫేలర్తో ఇలా అనుకుంటే చాలండి. చాలా ఈజీగా మనం ఎన్ని ఆనియన్స్ అయినా ఇసుక లేకుండా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి మీకు ఏ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుందో యూజ్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా సిజర్లకి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు నెయిల్ పాలిష్ బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా సిజర్ మీద రఫ్ చేసామనుకోండి చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది. సిజర్ కూడా చక్కగా మనం ఏదైనా కటింగ్ చేసుకున్నప్పుడు చక్కగా కట్ అవుతుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇంట్లోనే ఈ విధంగా షార్ప్నెస్ తెచ్చుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి నెట్ బ్యాగ్స్ ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి. ఇలాగ మనం చక్కగా బాడీ స్క్రబ్బర్ లాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే మనం ఇలాగా గిన్నెలు కడిగేటప్పుడు ఇలా చక్కగా ఈ స్క్రబ్బర్ని యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 22, ఇలాంటి చిన్నవి రోళ్ళు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. దీనిలో అల్లం కానీ ఎల్లిపాయ కానీ ఇలా దంచుకుంటూ ఉంటాము. ఇలా కొద్దిగానని నేను ఇది ఇందులో అయితే వేసుకుంటున్నానండి. నేను చెప్పబోయే టిప్కి మనం మిక్సీ జార్లో అయినా పట్టుకోవచ్చు. కొంచెమేనని నేను దీనిలో అయితే వేసి చూపిస్తున్నానండి. ఇలాగ చిన్న రోల్ అయితే ఉంటే ఓకే, లేదంటే మిక్సీ జార్లో అయినా పట్టుకోవచ్చు. ఇందులో అయితే కొంచెం ఒక గుప్పుడు పంచదార తీసుకుని దానిలో వేసుకొని 4-5 లవంగాలు తీసుకొని ఇందులో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలాగ ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఇలాగా పౌడర్లా చేసాం కదండి. దీనిలో అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, కుకింగ్ పౌడర్, ఇలాగ ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని ఇలా మిక్సింగ్ చేసేసుకోవాలండి. ఇదంతా కూడా పేస్ట్ ఉంటుంది కదండి, టూత్ పేస్ట్ ఉంటుంది కదండి. మనం ఏ పేస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏ టూత్ పేస్ట్ ఉన్నా కూడా ఓకే. ఇలా కొంచెం వేసేసి మొత్తం కూడా ఇలా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్న ఈ పౌడర్ని ట్యాబ్లెట్లు అయితే ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్ సీడ్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఆ ట్యాబ్లెట్ సీడ్ని ఒకదాన్ని తీసుకొని ఇలాగ ట్యాబ్లెట్లలో మొత్తం కూడా ఈ పౌడర్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్ కూడా. బల్లులు బొద్దింకలతో చాలా విసిగిపోతూ ఉంటాం కదండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా అన్ని ట్యాబ్లెట్లను కూడా ఈ పౌడర్ వేసి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా ఈ ట్యాబ్లెట్లను ప్రిపేర్ చేసుకున్నాం కదండి. సిజర్ పెట్టి ఒక్కో ట్యాబ్లెట్ని కట్ చేసుకొని మనకి బల్లులు బొద్దింకలు ఏ ప్లేసుల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలాగా ఈ ఒక్కో ట్యాబ్లెట్ని పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి దూరంగా పారిపోతాయండి.
చూడండి, చాలా బాగా వర్క్ అవుతాయి. మనం ఎన్నో లిక్విడ్స్ అని, జెల్ అని, అలానే మందులని వాడుతూ ఉంటాం కదండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ట్యాబ్లెట్లను అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇలా ఒక్కో ట్యాబ్లెట్ని కట్ చేసుకొని, అంటే నేను 2గా నేను పెట్టుకుంటున్నానండి. మీకైతే ఒక్క ట్యాబ్లెట్ అయినా కట్ చేసుకోవచ్చు. ఇలాగా ట్యాబ్లెట్లను కట్ చేసేసుకొని మనకి ఎక్కువగా ఏ ప్లేసుల్లో తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ కింద కానీ, అలానే పైన కిచెన్ సింక్లో, అలానే విండోస్ దగ్గర, అలానే కబోర్డ్స్లో గిన్నెల దగ్గర కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలాగా మనం కబోర్డ్స్లో కూడా పెట్టుకోవచ్చు. అలానే ఫ్రిడ్జ్ కింద కానీ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి, ఆ ప్లేసుల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలా ఈ ట్యాబ్లెట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఒక్కో ట్యాబ్లెట్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా వీటి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా దూరంగా పారిపోతాయండి. ఇలా విండోస్ దగ్గర, గ్యాస్ స్టవ్ మీద, అలానే కబోర్డ్స్లో, అలానే ఫ్రిడ్జ్ మీద, కిచెన్ సింక్లో ఇలా పెట్టేసామనుకోండి, ఇలా ప్రతి ప్లేస్లోకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. బొద్దింకలతో, బల్లులతో చాలా విసుగుపోతూ ఉంటాం కదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఫ్రిడ్జ్ కింద కూడా ఇలా ట్యాబ్లెట్ పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు, బొద్దింకలు రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 23, కుక్కర్లో వంట చేసే ప్రతి మహిళకు కూడా ఈ టిప్ అయితే తెలుసుకోవాలండి. ఈ టిప్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుక్కర్లో మనం పప్పు కానీ, రైస్ కానీ పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి విజిల్స్ రావండి, చాలా విసుకుపోతూ ఉంటాము. ఇలా మన అడవుల్లో ఉదయం మనకి ఎక్కువగా అడవుడుగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎక్కువగా మనం పప్పు కానీ, రైస్ కానీ పెట్టుకున్నాం అనుకుంటే ఒక్కోసారి విజిల్ రాక చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అలా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మనం 1 వీక్ ఒకసారి అయినా ఇలాగా హోల్స్లో చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వీటి లోపల ఉన్నటువంటి డస్ట్ కానీ, అన్నం మెతుకులు కానీ, పప్పు గింజలు కానీ ఇలా ఇరుక్కుపోతూ ఉంటాయండి. ఇలా ట్యాబ్లెట్ షీట్ అయితే ఉంటుంది కదండి, ఒక ట్యాబ్లెట్ షీట్ని తీసుకొని సైడ్ ఉన్నటువంటి ఎడ్జ్ని అయితే కట్ చేసుకొని ఇలా హోల్స్లోనికి పోనిచ్చి, హోల్స్లో ఉన్నటువంటి డస్ట్ని కానీ, అలానే పప్పు గింజలను కానీ, ఇలాగా అన్నం మెతుకులు కానీ ఇరుక్కుపోతూ ఉంటాయండి. ఇలాగ మనం ట్యాబ్లెట్ షీట్తో చక్కగా వీటిని క్లీన్ చేసేసుకొని తర్వాత మన పని ఈజీగా సులభంగా సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 24, సూదిలో దారం ఎక్కించాలంటే పెద్దవాళ్ళైనా, పిల్లలైనా, ముసలి వాళ్ళైనా చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించవచ్చు. ఒక బ్రష్ ఉంటే చాలండి, చక్కగా నీడిలోనికి దారం అయితే ఈ విధంగా ఎక్కించవచ్చు. ఇలాగ బ్రష్ పైన ఇలా దారం పెట్టేసి నీడిల్ని ఇలా అనుకుంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా దారం అయితే ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా లాస్ట్ టిప్ అండి, 25th టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలాగ మనం మిక్సీ జార్లో అయితే మసాలాలు పట్టుకుంటూ ఉంటుందండి. పొడి మసాలాలు పట్టుకున్నప్పుడు తేమ అయితే లేకుండా ఉండాలి అంటే ఇలా కొంచెం హీట్ చేసుకొని మిక్సీ జార్ని మనం తర్వాత పొడి మసాలాలు పట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, తప్పకుండా చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.